రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు నాయకుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పనికి సమానమైన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ కార్మికులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేస్తూ ట్రెజరీ నుండి జీతాలు ఇచ్చే విధంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు. 10వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను, 10వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మెను రక్షించాలి. ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే రక్షించాలి. ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం అండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం అండి వైఖరి. 10వ రోజుకు చేరుకుంది. మొన్నటి వరకు సిఐటియు సంఘం ఒక్క సంఘంగానే మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. నిన్నటి నుండి ఏఐటీసీ ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెలోకి వచ్చారు. సమ్మె ఉధృతంగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పట్టణాలు, నగరాలు దుర్గంధంతో వాసనలు వెదజల్లుతా ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్యానికి పాలవుతారు. తక్షణమే ఈ ప్రభుత్వము జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలనేసి మేము కోరుతా ఉన్నాము. మున్సిపల్ కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగానే జీతాలు పెంచమని కోరుతా ఉన్నారు. వీళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ఈ 4 సంవత్సరాల కాలంలో 300 నుంచి 350% ధరలు పెరిగాయి. వేతనాలు మాత్రము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా 11,500 మాత్రమే కొనసాగిస్తా ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగానే జీతాలు పెంచమని కోరుతా ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అట్లాగే బస్సు ఛార్జీలు, చెత్త పన్నులు, రకరకాలు ఇంటి పన్నులు అన్నీ పెంచి ప్రజల మీద భారాలు పడ్డాయి. అందువల్ల తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కరించాలనేసి కోరుతా ఉన్నాము. అట్లాగే మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఈ ప్రభుత్వానికి ఎక్కువ శాతము ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు సంబంధించిన కార్మికులు ఇందులో పనిచేస్తా ఉన్నారు. నేనేదో పేదలను ఉద్ధరిస్తామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఉద్ధరించే కార్యక్రమంలో భాగంగానే మున్సిపల్ కార్మికుల సమస్యను కూడా మేము పరిష్కారం చేయాలనేసి కోరుతా ఉన్నాము.